హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి రియల్మీ 7 Pro ఉంది కదా. సో రియల్మీ 7 Pro బాక్స్లో మనకి చూసుకున్నట్లయితే 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు కదా. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రియల్మీ క్లెయిమ్ చేసేది ఏంటంటే 0 to 100% ఎక్కడానికి వీళ్ళకి 34 minutesలో ఎక్కుతుందని అయితే వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఎనీవే మనం ప్రాక్టికల్గా చెక్ చేసి అది 34 minutesలో అవుతుందా లేదా ఇంకాస్త ఎక్కువ అవుతుందా అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మేజర్ రూల్ చూసుకున్నట్లయితే మనకి ఇది 0%కి అయితే తీసుకొచ్చాను. ఫుల్ డ్రైన్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయ్యే వరకు అయితే దీన్ని అయితే యూస్ చేసి మీకు 0 నుంచి అయితే మీకు అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది రూమ్ టెంపరేచర్లో అయితే చేస్తున్నాను. అండ్ మేజర్ థింగ్ వచ్చేసి మనకి ఏదైతే బాక్స్లో కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో లైక్ పవర్ అడాప్టర్ కానీ లేకపోతే మీకు ఏదైతే కేబుల్ ఉందో కేబుల్ కూడా మీకు Type-C కేబుల్ కూడా ఏదైతే బాక్స్ కంటెంట్స్ ఉన్నాయో అవే అయితే యూజ్ చేస్తున్నాను. ఎటువంటి బయట కంటెంట్స్ అయితే ఏవైతే తీసుకురాలేదు. ఇంకా హీటింగ్ కూడా మనకి ఎంత అవుతుంది అనేది మీకు టైం టు టైం చెక్ చేస్తూ అయితే హీటింగ్ టెస్ట్ కూడా చూపిస్తూ ఉంటాం అనమాట. ఇక ఆలస్యం చేయకుండా ఒకసారి అయితే మనం ఏదైతే ఛార్జర్ కేబుల్ ఉందో ఇదైతే మనం దీనికైతే కనెక్ట్ చేసి ఒకసారి అయితే ఆన్ అయితే చేసేద్దాం. సో మనకి ఇనీషియల్ టెంపరేచర్ కనుక మనం చూసుకున్నట్లయితే 34 degrees Celsius అయితే ఉందన్నమాట. సో 34 degrees అయితే ఉంది. మనం వైల్ స్టార్ట్ చేసేటప్పుడు 10% ఛార్జ్ అయినాక చూసినట్లయితే 10 minutes ఛార్జ్ అయినాక మనకి ఛార్జింగ్ పర్సంటేజ్ కనుక మనం చూసినట్లయితే 33% అయితే మనకి ఛార్జింగ్ అయితే అయింది. బట్ టెంపరేచర్ కనుక చూసినట్లయితే మనకి 36 degrees వరకు అయితే మనకైతే వెళ్ళిందనమాట. ఇక 50% ఛార్జ్ అవ్వడానికి మనకి 17 minutes అయితే పట్టింది. ఇక ఆఫ్టర్ 20 minutes కనుక మనం బ్యాటరీ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే 58% వరకు అయితే మనకైతే ఛార్జ్ అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అలానే మనం ఒకసారి హీట్ అయితే టెస్ట్ చేద్దాం. హీట్ టెస్ట్ చేసి చూసినట్లయితే మనకి టెంపరేచర్ వచ్చేసి మ్యాక్సిమం మనకి 37 degrees వరకు అయితే రీచ్ అయితే అయ్యింది. ఇక 25 minutes తర్వాత కనుక మనం ఛార్జింగ్ పర్సంటేజ్ కనుక మనం చూసినట్లయితే 70% వరకు అయితే రీచ్ అయింది. అండ్ మనకి టెంపరేచర్ కనుక ఒకసారి చూసినట్లయితే 37.4 degrees అయితే మ్యాక్సిమం అయితే మనకైతే 25 minutesకి అయితే రీచ్ అయింది. ఇక 75% మనకి ఛార్జ్ అవ్వడానికి దగ్గరగా మనకి 27 minutes అయితే తీసుకుంది. ఇక 30 minutes కనుక మనం ఛార్జింగ్ పర్సంటేజ్ కనుక మనం చూసినట్లయితే 81% అయితే ఛార్జ్ అయింది. ఇక ఒకసారి టెంపరేచర్ అయితే చెక్ చేద్దాం. సో టెంపరేచర్ చూసినట్లయితే మనకి 37.6 degrees వరకు అయితే రీచ్ అయింది. సో టెంపరేచర్ అనేది మరీ ఎక్కువగా అయితే రీచ్ అవ్వట్లేదు. ఇక రియల్మీ క్లెయిమ్ చేసిన 34 minutes అయితే అయిందనమాట. సో 34 minutesలో మనకి చూసుకున్నట్లయితే 91% ఛార్జ్ అయింది ఇక్కడ మనకి చూసినట్లయితే. బట్ వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే 0 to 100% వాళ్ళు 34 minutesలో అవుతుందన్నారు. ఇక 100% ఛార్జ్ అవ్వడానికి మనకి 40 minutes అయితే ఎగ్జాక్ట్గా తీసుకుంది. 40 minutes 10 seconds అయితే మనకి 100% రీచ్ అవ్వడానికి అయితే తీసుకుంది అనమాట. సో ఒకసారి టెంపరేచర్ అయితే చెక్ చేద్దాం. టెంపరేచర్ కనుక మనం చూసినట్లయితే 37.8 degrees వరకు అయితే రీచ్ అయింది. మ్యాక్సిమం మనం రౌండ్ ఫిగర్ చేసి చూసినా సరే మనకైతే 38 degrees వరకు అయితే మనకి టెంపరేచర్ అయితే రీచ్ అయింది. ఒకసారి ఛార్జర్ టెంపరేచర్ కూడా చూద్దాం. సో ఏదైతే అడాప్టర్ ఉందో పవర్ బ్రిక్ అడాప్టర్, సో అదెంత ఎంతవరకు రీచ్ అయింది అనేది ఒకసారి టెంపరేచర్ అయితే చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి చూసినట్లయితే ఇది దగ్గర 48.3 degrees అయితే మనకి ఇదైతే రీచ్ అయింది. సో పవర్ బ్రిక్ మాత్రం మనకి కొంచెం ఎక్కువగా అయితే హీట్ అయితే అయింది, అది మాత్రం మనం ఇక్కడ క్లియర్గా అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి మొబైల్లో మాత్రం ఎటువంటి ఎక్కువ టెంపరేచర్ అయితే మనం ఎక్కడైతే నోటీస్ అయితే చేయలేదు. ఇక ఫైనల్గా మనం వాళ్ళు చెప్పిన దాని గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి 0 to 100% చేయడానికి మనకి దగ్గరగా 34 minutesలో కంప్లీట్ అవుతుందన్నారు. బట్ ప్రాక్టికల్గా మీరే చూసారు కదా, మనకి 40 minutes అయితే తీసుకుందనమాట. దగ్గర ఎగ్జాక్ట్గా 40 minutes అయితే మనకైతే తీసుకుంది. బట్ ఒకవేళ మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసాం కాబట్టి ఒక డిఫరెన్స్ వస్తే 1 minute అయితే రావచ్చు. బట్ ఇక్కడ చూసినట్లయితే 40 minutes అయితే అవుతుంది. సో వాళ్ళు క్లెయిమ్ చేసింది అయితే ఇక్కడ జరగలేదు, బట్ వేరే వాళ్ళకి
అందరికి అలానే ఉందా, సో నాకు ఒక్కడికి ఇలా అయిందనేది సో మీరే అయితే జడ్జ్ చేయాలి. సో చాలామంది అయితే చేశారు కదా, సో మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక ఫైనల్గా నా సజెషన్ వచ్చేసి 65 వాట్ ఛార్జింగ్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే 40 మినిట్స్ అయితే పడుతుంది. రీసెంట్గా నేను మీకు రియల్మీ 7 యొక్క టెస్ట్ చేసినట్లయితే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకి దగ్గరగా 60 మినిట్స్ వరకు అయితే పడుతుంది అన్నమాట. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, 20 మినిట్సే ఉంది. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జింగే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం దీన్ని అయితే స్కిప్ చేయండి. 65 వాట్ ఓకే, మరి ఇక 20 మినిట్స్లో మనకి అంత అర్జెన్సీ అయితే ఉండదు. సో అదైనా సరే మీకు దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాగానే అవుతుంది. సో మనకి ఇది ఫస్ట్ 60% మాత్రం చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది, 91% వరకు కూడా బాగానే అవుతుంది. 90 నుంచి 100 అవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎక్కువ టైం. ఇంకో ఓవరాల్గా చూసినట్లయితే సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. 65 వాట్ నిజంగా మనకి అవసరమా? సో 40 మినిట్స్ ఇది పడుతుంది, అండ్ 60 మినిట్స్లో వేరే ఛార్జర్స్ 30 వాట్ ఛార్జర్స్ మనకి 15,000లో వచ్చే మొబైల్స్ కూడా ఛార్జ్ అయితే చేస్తున్నాయి. సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 65 వాట్ ఉందని పర్చేస్ చేస్తారా, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ లైక్ సూపర్ ఎమ్లాడ్ ఎవ్రీథింగ్ అయినా చూసి పర్చేస్ చేస్తారనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎనీవే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.